హాయ్ అండి అందరికీ. ఇదేనండి పార్ట్ 2 వీడియో. మేమైతే ఫైనల్‌గా రాజగోపురం దగ్గరికైతే వచ్చేసాము. బస్ స్టాప్ బయట అయితే బసెస్ అయితే ఆపారు. సో, అక్కడి నుంచి మేమైతే ఇంకా ఆటో అయితే మాట్లాడుకున్నాము. వాళ్ళైతే చాలా ఎక్కువ చెప్పారు. మేమైతే ఈచ్ పర్సన్‌కి 25 అయితే ఇచ్చాము. ఇంకా అందరిని అక్కడ అడుగుతున్నాము ఫ్రెష్ అప్ అవ్వడానికి. అంటే ఆల్రెడీ ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చేసాం కదా! ఇంకా బట్టలు కూడా తెచ్చుకోలేదు. అడిగితేనేమో అక్కడ ఉన్నాయి వాష్‌రూమ్స్ వెళ్ళండని చెప్పారండి. ఓన్లీ క్యాష్ అని కూడా అక్కడ మెన్షన్ చేశారు కదా! చూసారా మీరు? ఈచ్ పర్సన్‌కి అయితే 10 రూపీస్ అంట. అబ్బా! ఇక్కడైతే వాష్‌రూమ్స్‌కి కూడా అండి అసలు వాష్‌రూమ్ కూడా ఎళ్ళలేమనమాట. మనీ ఉంటేనే వెళ్ళగలుగుతాం. లేకపోతే అస్సలు వెళ్ళలేము. మనీ అయితే కంపల్సరీ పెట్టుకోండి మీరు కూడా. నాకైతే ఫేస్‌లో అంతంత పెద్ద బొట్లు పెట్టుకోవాలంటే నచ్చదు. బట్ ఎందుకో నాకు పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అయిపోయింది ఈ మధ్య అయితే. సో, అందుకనైతే పెట్టుకున్నాను. ఇంకెవరు పెట్టుకోలేదు మా సిస్టర్ గానీ, మమ్మీ గానీ. సో, ఎలా ఉంది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్‌గా అయితే మేమైతే క్యూ లైన్‌లోకైతే వెళ్ళిపోతున్నాము. మార్నింగ్ 5కి ఆర్ 5:30కి ఓపెన్ చేశారండి. 3:30 నుంచి ఆ లైన్‌లోనే కూర్చొని వెయిట్ చేస్తున్నాము. ఫైనల్‌గా అయితే నేనిక్కడ ఫోటో తీస్తున్నానని మా మమ్మీ అనుకుంటా. నేనైతే వీడియో తీస్తున్నాను. సో, ఇంకా మా ఇంట్లో అయితే శివుడుది లింగం ఉంది వైట్ కలర్‌ది. ఇంకా దానికి నంది తీసుకోవాలని చెప్పైతే అక్కడ చూస్తున్నారు. తీసుకొచ్చినారు. సో, ఇంకా క్యూ లైన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇదిగోండి లోపలికైతే వెళ్ళిపోతున్నాము. అందరూ చూడండి ఫోన్స్ అయితే ఎత్తుకొనేసారు పైకి వీడియోస్ తీయడానికి, ఫోటోస్ తీయడానికైతే. ఏం కనిపిస్తుంది అంత పైన? స్మెల్ ఫోటో తీస్తున్నాను, నేను వీడియో తీస్తున్నాను. సూపర్. వామ్మో ఎంత పెద్దది. ఎంత బాగుంది కదా వ్యూ అయితే, ఎంత బాగుంది కదా. ఫోన్స్ అయితే అలో ఉంది కానీ సైలెంట్లో పెట్టుకోవాలి. లోపలైతే వీడియోస్ ఏమీ తీయకూడదు. నేనైతే తీసేసాను అనమాట. మా మమ్మీ మా చెల్లెలు అయితే తిడుతున్నారు, తీయొద్దు మళ్ళీ ఫోన్ తీసి పెట్టేసుకుంటారని. ఫైనల్గా అయితే శివయ్య దర్శనం అయితే అయిపోయింది. చాలా మంచిగా జరిగిందనమాట. ఇక్కడ మేము కూర్చోన్నాం కదా, అలా కూర్చోకూడదేమో మరి మాకు తెలియదండి. అక్కడ కూర్చున్నాం అనేసి అని చెప్పి ఒక లేడీ అయితే వాటర్ మొత్తం ఫుల్గా పోసేసారు. ఇక్కడైతే ఫుల్ గొడవలు జరిగిపోతున్నాయి. ఇక్కడ చూసారా లెఫ్ట్ సైడ్లో శివలింగాలు, దేవుళ్ళు చాలా ఉన్నాయి. ఇదైతే ప్రసాదం తీసుకునేదానికి కౌంటర్ అనమాట. ఫుల్గా ఉన్నారండి క్రౌడ్ అయితే. లడ్డూకైతే చాలా తక్కువ ఉన్నారు. మా సిస్టర్ అయితే ప్రసాదం తీసుకోవాలని పులిహోర, బెల్లం ప్రసాదం ఇంకేదో ఉన్నింది. సో, అది తీసుకుందామని చెప్పి వెళ్తే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి అయితే వచ్చేసింది. సో, ఇంకా మేమైతే లడ్డు ఇంకా అది మురుకు లాంటిదైతే తీసుకున్నామన్నమాట. మా సిస్టరు, మమ్మీ అయితే లడ్డు తిను ఏం కాదులే ఏదైనా ప్రసాదమే కదా! నాకు అవేం నచ్చలేదు. నాకు పులిహోర అంటేనే చాలా ఇష్టం. తీసిమని గొడవ చేస్తాన్నాను వాళ్ళతో. నీకు కావాలంటే నువ్వే పోయి తెచ్చుకో అని వాళ్ళు. మనము సుబ్రహ్మణ్య స్వామికి కావిడి ఎలా ఎత్తుతామో అలానే శివుడికి కూడా ఇలా కావిడి లాంటిది ఏదో ఉందండి. నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. అంటే తమిళనాడు సైడ్ చాలా బాగా చేసుకుంటారు కదా. సో, ఇంకా మేము ఫైనల్‌గా అయితే కెమెరాతో అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగేస్తున్నాం. నేను, చెల్లెలు, తమ్ముడు అయితే మమ్మీని తీసుకుందాం రా అంటే మమ్మీ అయితే నాకు ఓపిక లేదు మీరు తీసుకొని రండి అని చెప్పి అయితే కూర్చునేసారు అక్కడ.
ఇంకా బయటకైతే వచ్చేసాము. ఆకలేసేస్తాంది. ఇంకా వాటర్ మిలన్ చూసి ఇంకా తిందామని చెప్పి తీసుకున్నాము. ఇంకా అక్కడ చూస్తేనేమో టిఫిన్ మొత్తం క్లోజ్ అయిపోయిందండి. మళ్ళీ మేము లోపలికొచ్చి వేరే వాళ్ళని కనుక్కుంటేనేమో వాళ్ళైతే రూట్ చెప్పారు. మళ్ళీ అక్కడికెళ్ళి ఒక సిట్టింగ్‌కైతే 200 మెంబర్సే అంట. చాలా సేపు వెయిట్ చేసాము. ఫుడ్ అయితే చాలా బావుంది. మీరు వెళ్ళినప్పుడైతే ట్రై చేయండి.